కనుక ప్లేట్ మార్చేశారండి. అసలు వాడికి మాకు సంబంధం లేదు. వాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇది ఇంకా విచిత్రం చూడండి ఇక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అంట. ఎవరు మాట్లాడుతున్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఒక విధంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి వాడు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి మీరు పెంచినటువంటి మొక్క రావణ అని చెప్పి ఒకసారి మీకే చూపిస్తా. ఈ రావణ ఆ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మా మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేసేటువంటి మిమ్మల్ని విమర్శిస్తే తెలుగుదేశం పార్టీ అయిపోతారండి. ఎప్పుడో మనోడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనట వైఎస్ఆర్సీపీ పార్టీని అలాగే రాజశేఖర రెడ్డి గారిని విమర్శించాడట. దానికోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే పెంచి పోషిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మాకు మేమే విమర్శించుకుంటామా? అలాంటి నీచుని ఎవడన్నా పెంచి పోషిస్తాడా మీరు తప్పితే? ఏంటి ఇదేమన్నా దిక్కుమలతనం కాకపోతే మీరు మాట్లాడేది ఏమైనా అర్థం ఉందా? వాడు మాట్లాడిన మాటలు మొన్న ఏలూరు సభలో ఎవరు మాట్లాడారు మీరు చూసారా? చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడాడో మీరు చూడలేదా? రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి పైన ఒక స్కిట్ కూడా చేసాడు. జయము జయము చంద్రన్న అని చెప్పేసి అని వాడు పసుపు కలర్ డ్రెస్ వేసుకొని ఒక లేడీని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేస్తూ ఒక స్కిట్ కూడా చేసాడు. అంటే ఆడు మా మనిషి అయితే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడైతే మా అంతటి మేమే చేయించుకుంటారండి. ఇవన్నీ కూడా చెప్తానికి కాస్తానే సిగ్గుండాలి. మాట్లాడు ఇంకా. ప్రభుత్వం మీద ఒకసారి మీరే చూడండి. జగన్ అన్న నీకు ప్రజలంటే అని చెప్పి మా మీద ఒక మర్చి పెట్టాడు. మరొకటి ఉద్యోగులకు జగన్ అన్న రోడ్లు అని చెప్పి పెట్టాడు. వైఎస్ఆర్ సిపికి అల్జీమర్స్ అని చెప్పి పెట్టాడు. అంటే ఈయన మా మనిషి మీరు చెప్పేదాని ప్రకారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వెనక మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లితో నీకొచ్చిన నొప్పి జగన్ అన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ సమర్థిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత పాపం మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినా కూడా నేను కన్న కళ నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ అని చెప్పి ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా దాని మీద ఒక ట్వీట్ పెట్టాడు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పు బాబు నీ టాలెంట్ ఏంటి అని చెప్పి ఆయన మీద పాపం కరణం ధర్మశ్రీ మీద రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. చంద్రబాబు ఆయన బాలకృష్ణ సింహం అని చెప్పి చెప్తూ బాలకృష్ణ మీద పెట్టినటువంటి పోస్ట్ ఇది. బాలకృష్ణ పొగుడుతూ బాలకృష్ణ గారిని పొగడని వ్యక్తి అంటూ ఉండరు. అక్కడ దాకా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారికి పెద్ద అభిమాని. బాలకృష్ణ గారికి పార్టీలతో పని ఉందండి. అన్ని పార్టీల్లోనూ ఆయనకి సంబంధించిన అభిమానులు ఉంటారు, ఆయన అభిమానులు ఉంటారు. ఉండకుండా ఎలా ఉంటారు? మీ నాయకుడే బాలకృష్ణ గారికి అభిమాని కదా, మరి ఆడ అభిమానంలో తప్పే ఉంది, అందులోని తప్పేవి కాదు కదా. ఇంకా మాట్లాడు. మోడీ గారితో టెలికాన్ఫరెన్స్ అంటే ఎందుకు అనుకున్నాను, ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆయన పెట్టినటువంటి మరొక పోస్టు. జగనన్న గోరుముద్దలో 65% మెతుకులు కేంద్రానికి అంటగా అని చెప్పి దాని గురించి జగనన్న గోరుముద్దల మీద కూడా ఆయన పెట్టినటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి పోస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అదే విధంగా ఈరోజు పాపం ఇంకొకటి పెట్టాడు లోకేష్ గురించి లైన్ అది ఇది పెట్టి ఆయన బట్ నాట్ జురాసిక్ పాస్ అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి లొకేషన్ పొగడతా పెట్టినటువంటి ఈ పోస్టు. ఆయన మళ్ళీ ఇంకొకటి పెట్టాడు లొకేషన్ లైవ్ పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా లొకేషన్ సమర్థుడు అని చెప్పి ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఆ తర్వాత ఇంకా ఇది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా పెట్టినటువంటి పోస్టర్ అది. అదే విధంగా ఈ పోస్టర్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ మీద ఆ రోజు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విమర్శిస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది. అదే విధంగా ఆయన సిబిఎన్ లొకేషన్ నెత్తినేసుకుని వస్తూ వాళ్ళిద్దరిని పొగడతలతో ముంచెత్తూ పెట్టినటువంటి. ఒకవేళ కాదు ఈయన మాట్లాడుతున్నారు కదా మీరు, ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమానం లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే తిరిగి మమ్మల్ని ఎందుకు విమర్శిస్తాడండి? ఇప్పుడు మిమ్మల్ని విమర్శించినప్పుడు ఎక్కడా కూడా ఒక్క బూతు మాట మాట్లాడలా, ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలా. జగన్మోహన్ రెడ్డిని ఏ వీడియోలో మాట్లాడినా జగన్ అన్న అనే పిలిచాడు. మరి ఇవాళ సడన్గా ఏమైపోయిందండి? నా కొడక నోట్లో తూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ లోకేష్ గారిని విమర్శిస్తూ ఎవరున్నారని చెప్పి అనుకోవాలి. మొన్న ఏలూరు సభలో మాట్లాడినప్పుడు ఇతని వెనకాతలు ఎవరున్నారో, ఆ సభలో ఎవరిని విమర్శించారు, ఆ సభ ఉద్దేశం ఏంటి, ఆ సభకి ఈయన్ని పిలిచినోడు ఎవడు అసలు, వాళ్ళు ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు వాళ్ళు, ఇవన్నిటికీ సమాధానం మీరు చెప్పగలగాలి. వీటికి సమాధానం చెప్పిన తర్వాత మనం మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం. ఇవాళ బూమరాంగ్ అయింది.
మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు. ఏది? ఒక నిమిషం ఉండండి. మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు. జోసెఫ్ గాడికి మద్దతుగా, అదే ఆ రావణ్ గాడికి మద్దతుగా మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు. అది బూమరాంగ్ అయింది. అది మీ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చింది. హిందూ దేవుళ్ళని దారుణంగా దూషిస్తున్న వ్యక్తికి మద్దతు ఇస్తున్న వైసీపీ అని చెప్పేసి జనాల్లోకి వెళ్ళేటప్పటికి సడన్గా ప్లేట్ మార్చేశారు. అసలు వాడికి మాకు సంబంధం ఏముంది? అసలు వాడెవడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి సడన్గా ప్లేట్ మార్చేస్తారండి? సరే, మీ పార్టీకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేసాడండి ట్వీట్? మీకు సంబంధం లేదు కదా. మీ పార్టీకి సంబంధం లేదు. మీరు పెంచి పోషించట్లేదు. మీకు ఆడికి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఏమైనా పోస్టులు వేశారండి? మీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు. అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. పేరు నాని ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ కారుమూడి వెంకటరెడ్డి గారు అయితే 4-5 వీడియోలు చేసేసాడు. గత 2-3 రోజులు బట్టి సాక్షిలో ఒకటే డిబేటు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా డామ్ డూమ్ డకారం అని చెప్పేసి. ప్రశ్నిస్తే కేసులు పెట్టండి, బూతులు తిడితే ఖచ్చితంగా కేసులు పెడతారు. మరి దానికి సమాధానం ఏం చెప్తారండి? సార్, ముందు మీరు ఒక మాట మీద నిలబడి తగలాడండి. మీకు ఒక స్టాండ్ అంటూ ఉండదు. అంటే ఎటు వీలుంటే అటు అడ్డగోలుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో 2021, 22లో ఆ ప్రాంతంలో అంతకుముందు నుంచి ఉన్నట్టుంది. అప్పుడేదో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ వీడియోలు చేశాడట. దానికంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి రుద్దేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అంత పిచ్చోళ్ళా? ఒకవేళ అదే నిజమైతే కనుక మీకు వ్యతిరేకంగా చేయాలి కానీ మీకు అనుకూలంగా ఎందుకు చేస్తాడండి? ఇప్పుడు మేము తెలుగుదేశం కార్యకర్తలు అండి. ఒకవేళ చిన్న ఉదాహరణగా అదే నిజమైతే కనుక మేము 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాము. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాం. మేము పార్టీ కార్యకర్తలం. మేము న్యూట్రల్ ముసుగేసుకోలేము. ఏ రోజు కూడా న్యూట్రల్ ముసుగేసుకోలేదు. వేసుకోము కూడా. నచ్చితే పని చేస్తాం, లేకపోతే లేదు. అంతే. కానీ మీరు ఇతన్ని ఇంకొంతమంది జడా శ్రవణ్ కుమారు, గతంలో జడా శ్రవణ్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడండి. ఇలా అదే జడా శ్రవణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్పోడు, దేవుడు అని చెప్పేసి పొగిడేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి నాతో పొత్తెట్టుకుంటాడండి. నేను 2029కి నేను ఉప ముఖ్యమంత్రిని అయిపోతానని చెప్పేసి బహిరంగ సభల్లో చెప్తారు. ఆ సభ అంటే ఉద్దేశం ఏంటి? ఎవరు పెట్టించారు? ఎవరు దాని వెనకాతలు ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని నీతులు చెప్పినా, ఎన్ని పెద్ద పెద్ద డైలాగులు కొట్టినా నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరండి. మీరు అనవసరంగా ఆయన్ని భుజాన్ని ఎత్తుకున్నారు. కావాలని చెప్పేసి హిందూ దేవుళ్ళని వ్యతిరేకిస్తూ హిందూ దేవుళ్ళని దూషిస్తున్న వ్యక్తులకి మీరు అండగా నిలబడ్డారు. అది తప్పు. పైగా ఇక్కడికి వచ్చి మీరు ఉపన్యాసాలు చెప్తారా? పైగా ఇక్కడ మళ్ళీ ప్లేట్ మార్చేయడం, అంటగట్టేసే ప్రయత్నాలు చేయడం. ఎవరికి తొత్తుగా పనిచేసాడో, ఎవరి తరపున మాట్లాడాడో, ఎవరి తరపున అంటే ఎవరికి అనుకూలంగా విమర్శలు చేసాడో అందరికీ తెలుసు. మీరు ఏది పడితే అది మాట్లాడతామండి, ఎలా పడితే అలా మాట్లాడుతుంటే ఊరుకోరండి. విమర్శ కూడా ఒక పరిధి ఉంటుంది. ఇవాళ కవర్ చేయడానికి మళ్ళీ మీరు వచ్చారా? ఇది ఒక కొత్త పాఠం అండి. నమ్ముతారా? జనాలు నమ్ముతారా? మీరు ట్వీట్లు వేసి పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి గంట 2 గంటల డిబేట్లు పెట్టి అది బూమరాంగ్ అయింది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, వీడి గురించి ఎక్కడ కూడా మద్దతు లేదు, వీడి పైన సానుభూతి లేదు, అయ్యో పాపం అని చెప్పని ఎవడు అనట్లేదు అనే సమయానికి ప్లేట్ ఫిరాయించేశారు. చేశారు. మాకు సంబంధం లేదండి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అంటే ఒకవేళ అదే నిజమైతే కనుక ఎవరైనా సరే వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే విమర్శలు చేయించుకుంటారు. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే కనుక చేయించుకోరు కదా. అలాగా ఇష్టానుసారంగా బూతులు తిట్టించుకుంటారా? అవసరం లేదు కదా. అదే సభలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా విమర్శించాడో చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే విమర్శించాడు. చంద్రబాబు నాయుడు గారి పైన ఏకంగా స్క్రిప్టులు చేశాడు, అవహేళన చేస్తూ. మరి దానికే సమాధానం చెప్తారు మీరు? దానికే సమాధానం చెప్తారండి? ఏముందో మహామహులే పార్టీ టిక్మని మారిపోతున్నారు. వాడు ఏదో గతంలో మిమ్మల్ని విమర్శించాడు అని చెప్పేసి తెలుగుదేశం